లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో మొదలైన ఖరీఫ్ సాగు పనులు, బాన్స్వాడలో జోరందుకున్న వరి నాట్లు. సామాన్యులకు అందని పౌష్టిక ఆహారం, ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు. నిర్లక్ష్యాన్ని వీడండి, వాహనాల తనిఖీలు జరపండి. ఫిట్నెస్ లేని 3 స్కూల్ బస్సులు సీజ్, అధికారుల తనిఖీలో వెలుగు చూసిన వైనం. పండగ పూట నిరుత్సాహాన్ని నింపిన ఆన్లైన్ మోసం, కొత్త బట్టలకు ఆర్డర్ పెడితే చినిగిన దుస్తువులను పంపిన మీషో నిర్వాహకం. వర్షాకాలం మొదలై 15 రోజులు గడుస్తుంది అనుకున్నా వర్షపాతం లేదు. కానీ జిల్లాలోని బోధన్ డివిజన్లో బోరుబావుల క్రింద వరి నాట్లు జోరందుకున్నాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయ పనులు జిల్లాలోని ఇతర ప్రాంతాల కంటే ముందుగానే మొదలు పెడతారు. వర్షాకాలంలో సాగు చేసే వరి పంటలో వ్యవసాయ కూలీలు ఉదయాన్నే పొలాల్లోకి వెళ్లి పనులు చేపడుతున్నారు. వ్యవసాయ పనులపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా పరిధిలో పలు చోట్ల ఖరీఫ్ సాగు పనులు ఊపందుకున్నాయి. బోరుబావుల క్రింద సాగు భూములలో పచ్చని బొట్టు పెట్టిన తీరుగా వరి నాట్లు వేస్తున్నారు. యాసంగిలో సాగు చేసిన పంట కోతల అనంతరం వర్షాకాలం పంటల కోసం వ్యవసాయ భూమిని సిద్ధం చేసుకున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు తోడు బోరు బావుల నుండి నీటిని వినియోగించుకుని పొలాన్ని దుక్కుదున్ని నారు వేశారు. నారు చేతికి రావడంతో అదే నీటిని ఉపయోగించి ట్రాక్టర్తో దమ్ము చేసి వరి నాట్లు ముమ్మరం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలను నాట్ల కోసం పిలిచి పొలం మడులను దమ్ము చేస్తున్నారు. దీంట్లో వ్యవసాయ కూలీలు నాట్లు వేస్తున్నారు. నారు పీకి కట్టలుగా కట్టి కూలీలకు అనువుగా అందిస్తున్నారు. దీంతో వందల ఎకరాలలో బోరు బావుల క్రింద ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లిలో రైతులు పొలం పనుల్లో బిజీగా మారారు. మోస్రా, వర్ని, రూజూర్, బోధన్ ప్రాంతాలలో వరి నాట్లు బోరుబావుల క్రింద జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మిగతా ప్రాంతాలలో ఖరీఫ్ కోసం వ్యవసాయ భూమిని సిద్ధం చేసుకున్నారు. ఖరీఫ్ కోసం ఒక్క దఫా దుక్కి దున్ని బోరు బావుల క్రింద నారు మళ్లను సిద్ధం చేసి నారు పోశారు. నాటుకు కావలసిన నీటి సామర్థ్యం కలిగిన ప్రాంతాలలో నాట్లు వేస్తున్నారు. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో వ్యవసాయ పనులను వేగవంతం చేస్తున్నారు. సన్న రకం పంటల సాగుపై రైతులు దృష్టి సారించారు. వాతావరణం అనుకూలంగా మారితే రైతుల కళలు ఆశాజనకంగా ఉంటాయని రైతులు తెలిపారు. మరికొంతమంది వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ప్రాంతంలో మాత్రం ఉన్న వనరులను ఉపయోగించుకుని నాట్లు వేసి కొందరైతే ఒక్క దఫా మందును సైతం చల్లారు. పెద్ద భూస్వాములు బోరుబావులు అందించే నీటి లభ్యత మేరకు నాట్లు వేసి మిగతా ప్రాంతాన్ని వర్షం కోసం వదిలిపెట్టారు. వరుణ దేవుడు కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. ముందస్తుగా నాట్లు వేయడం వల్ల కోతలు సైతం ముందుగా వస్తాయని రైతులు చెబుతున్నారు. మొత్తం మీద వ్యవసాయ కూలీలకు చేతి నిండా పని ఉంది. రైతులు సైతం పొలం పనుల్లో బిజీగా మారారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ తాలూకా కోటగిరి మండల్ ఏనుగుంట పంచాయతీ తాండా. మేము ఇప్పుడు మే 15 నారు పోసినాం. తర్వాత దానికి నీరు పెట్టి అంత నాటుబడి కూడా మంచిగా పెంచుకున్నాం. తర్వాత ఇప్పుడు నాటుకున్నాం. కూలి ఏమో గుత్తా ఇస్తే 4000. అంతే కదా, ఇంకేముంది. తెలంగాణ రాష్ట్రంలోని వర్ని కోటగిరి మండలం ముందాడి నాట్లు పడతాయి. కోతలు కూడా ముందాడి అవుతాయి. ఒడ్లు కూడా ముందాడి అమ్ముడుపోతాయి బయట. కానీ కాటా కూడా కొత్తపల్లి దేవునిగుట్ట మన సొసైటీ తొందరగానే కాటా పెడతాం. జిల్లా కోటగిరి మండలం దేవునిగుట్ట తండ. నా పేరు శారద. ఒక వారం రోజుల నుంచి నాటేస్తున్నాం. మాకు కూలి బడకు వచ్చింది. 4000 కాడికి వెళ్ళి ఎకరానికి వేస్తున్నాం. అంతా బీఆర్ వాళ్ళకి పెట్టేసుకుంటున్నారు. మా ఊళ్ళో అయితే పని ఇంతే నడుస్తుంది. ఇంకా వారం రోజులైతే అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా మా గ్రామం కోటగిరి, మా మండల్ కోటగిరి, మా గ్రామం దేవునిగుట్ట తాండా. మా రైతుల యొక్క మా కోటగిరి మండల్ కానీ మా వర్ని మండల్ కానీ
నాట్లు ముందు వేయడం జరుగుతుంది. బోర్ల కింద కొద్దిగా వర్షాలు లేక కూడా 100లో 75% నాట వేయడం జరిగింది. రైతులందరికీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మా యొక్క వర్షాలు పడితే ఇంకా పూర్తిగా 35% ఉన్నా కూడా పూర్తి అవుతుందని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మా మండలంలో చాలా మంచిదే, నాట్లు వేయడం కానీ ఏదన్నా కానీ సౌకర్యం, బోర్లు కూడా బాగున్నాయి. ఇప్పుడు వర్షాలు పడక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. 35% చాలా రైతులు రాత్రి పగలు రైతుల యొక్క కష్టపడంగా మా బోర్ల కింద నాటేయడం జరిగింది. వర్షాలు పడితే ఇంకా ఉన్న పూర్తి బోరు లేని వాళ్ళకు కూడా కొద్దిగా పరిస్థితులు బాగలేదు. 35% వాళ్ళకు కూడా వర్షాలు పడితే వాళ్ళకు కూడా. ప్రతి సంవత్సరం పాఠశాలల పునః ప్రారంభానికి ముందు స్కూల్ బస్సులను జిల్లా రవాణా శాఖ అధికారి సమక్షంలో ఫిట్నెస్ పొందాలి. ప్రపంచంలో కరోనా వైరస్ ప్రభావంతో 2 సంవత్సరాలు విద్యా బోధనపై తీవ్ర ప్రభావం పడింది. ఆ సమయంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ అనేది పెద్దగా చర్చకు రాలేదు. అలాగే కొనసాగించిన వారు పాఠశాలల ప్రారంభం అనంతరం బస్సులను నడపడం వల్ల అధికారుల తనిఖీలో 3 బస్సులు సీజ్ అయ్యాయి. 2024-2025 విద్యా సంవత్సరం మొదలైంది. జూన్ 12 నుండి పాఠశాలలు మొదలు కాగా ఏప్రిల్ చివరాంతం నుండే ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు తమ పాఠశాలలో ఈ సౌకర్యం ఉంది, ఆ సౌకర్యం ఉంది, మా పాఠశాలలో చదివిన వారు ఈ స్థాయిలో ఉన్నారు అంటూ తెగ ప్రచారం జరిపి అడ్మిషన్ల కోసం పాకులాడారు. ఇదే సమయంలో స్కూల్ బస్సులను మరమ్మతు జరిపి ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి తీసుకువెళ్లి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందుతున్నారు. హెవీ లైసెన్స్ కలిగిన వ్యక్తి అయి బస్సు నడిపితే చాలు అన్న చందంగా మారింది. జిల్లాలో పల్లెల్లో ప్రైవేట్ పాఠశాల ఉంది. ఆ గ్రామ పిల్లలు అదే గ్రామంలో కాకుండా ఇతర గ్రామానికి వెళ్తున్నారు. వీరికి రవాణా సౌకర్యం నిమిత్తం ఆటోలు, మినీ వ్యాన్లు, ఇతర వాటిని ఉపయోగిస్తున్నారు. తెల్లవారగానే పిల్లలను చక్కగా తయారు చేసి చేతి బాస్కెట్ ఇచ్చి వచ్చిన వాహనంలో పాఠశాలకు పంపుతున్నారు. కానీ అనుకోని ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఆందోళనకు దిగి చిన్నారి వయసులోనే 100 ఏళ్లు నింపుతున్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు అవసరం. కానీ నామమాత్రపు తనిఖీలు జరిపి వదిలేస్తే రాబోయే తరాని వినాశనానికి ఇప్పటి నుండే అడుగులు వేస్తున్నట్టు అవుతుందని ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించాలి. పాఠశాలలో చేర్పించాం, వెళ్లేందుకు రవాణా సౌకర్యం ఇప్పించామన్నది ముఖ్యం కాదు. వాహనం నడిపే డ్రైవర్, అలాగే క్లీనర్ ప్రధాన పాత్రధారులు. అందుకోసం జిల్లా రవాణా శాఖ విస్తృతంగా తనిఖీలు చేయగా ఎలాంటి అనుమతులు లేని 3 పాఠశాలలకు చెందిన బస్సులను సీజ్ చేశారు. కొందరు యజమానులు కాలం చెల్లిన వాహనాలకు రంగులు అద్ది వాటిని రంగంలోకి దింపి పిల్లలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా 5 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు స్కూలుకు బస్సులో వెళ్తారు. కిటికీలకు గ్రిల్స్ బిగిస్తే చేతులు, తల బయట పెట్టకుండా ఉంటారు. అలాంటి జాగ్రత్తలు ప్రతి బస్సు కలిగి ఉండాలి. కానీ అలాంటిది ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతం నుండి గ్రామీణ ప్రాంతానికి వచ్చే బస్సుల డ్రైవర్లు సాయంత్రం బస్సును గ్రామంలో వదిలేసి తిరిగి ఉదయం గ్రామానికి వచ్చి పిల్లలను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తాడు. అతనికి ఎలాంటి పరీక్షలు ఉండవు. కనీసం స్కూల్ బస్సులలో ప్రథమ చికిత్స అందించే కిట్, బస్సులో కార్బన్ సిలిండర్, టైర్ పంక్చర్ అయితే మార్చేందుకు స్టెఫ్నీ, టూల్ కిట్ ఉండాలి. అన్ని పాఠశాలల వారు వీటిని పరిశీలన జరపకుండానే ఫిట్నెస్ ఇస్తున్నారని అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాగే పాఠశాలల యాజమాన్యాలు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి వాహనదారుడికి లైసెన్సు, హెల్మెట్, మిగతా ప్రతిదీ పొల్యూషన్ సంబంధించిన సర్టిఫికెట్లు మన పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు. కానీ దాదాపు నెలకొకసారో, 2 నెలలకోసారో, 3 నెలలకోసారో ప్రైవేటు, కార్పొరేట్కి సంబంధించిన బస్సులను కూడా ఈ విధంగా తనిఖీ చేయాలా? ఈ విధంగా తనిఖీ అదేవిధంగా కేవలం లైసెన్స్ అని కాకుండా లైసెన్సు, అదేవిధంగా ఆ వెహికల్కి సంబంధించిన పొల్యూషన్ సంబంధించి కూడా ప్రతిదీ కూడా టెస్ట్ చేసి, ఎందుకంటే వాతావరణంలో మార్పు రావడానికి కూడా, వాతావరణంలో చాలా విరుద్ధమైన మార్పులు రావడానికి కూడా ఈ పొల్యూషన్ కూడా కారణమవుతూ ఉంది. మన ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉంటాయి. కాబట్టి స్కూలుకు సంబంధించిన బస్సులలో కూడా పొల్యూషన్ సంబంధించిన పర్సెంటేజ్ని కూడా లెక్క కట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అధికారుల మీద మేము పీటీఎస్గా మేము భావిస్తూ ఉన్నాం. ఈ విధంగా అన్ని విధాల అధికారులు, డిటిఓ అధికారులు, రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ప్రతి ఒక్కరు పర్యవేక్షించి విద్యార్థులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు మేలైన విధంగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందే మేము పీడీఎస్గా. పండగ రోజున కొత్త బట్టలు ధరించి సంతోషాల మధ్య జరుపుకోవాలని భావించాడు. మీషో షాపింగ్ వెబ్సైట్ లో నూతన వస్త్రాలను ఆర్డర్ పెట్టారు. తీరా డెలివరీ వచ్చిన అనంతరం దెబ్బకి అవాకయ్యారు కొనుగోలుదారుడు.
బక్రీద్ సందర్భంగా కన్నతల్లికి బట్టలు ఆర్డర్ చేస్తే చిరిగిన ప్యాంట్ పంపింది మీషో యాప్. ఆన్లైన్ ఆర్డర్ చేసే ముందు జాగ్రత్తగా చూసుకోండి. బక్రీద్ సందర్భంగా తల్లికి డ్రెస్ గిఫ్ట్ ఇద్దామనుకున్న ఓ కస్టమర్ కి చేదు అనుభవం ఎదురైంది. నవీపేట్ మండలం ఫతేనగర్ గ్రామానికి చెందిన సర్ఫరాజ్ అహ్మద్ తన తల్లికి బక్రీద్ పండుగ సందర్భంగా మీషో అనే షాపింగ్ యాప్ లో ఓ కుర్తా ఆర్డర్ చేశాడు. అయితే ఈ రోజు ఆ ఆర్డర్ హోమ్ డెలివరీకి వచ్చింది. కొరియర్ బాయ్ కి 413 రూపాయలు ఫోన్ పే ద్వారా పంపిన అనంతరం కొరియర్ కవర్ ఓపెన్ చేయగానే అవాక్కయ్యేలా చిరిగిన ప్యాంట్ కనపడింది. ఇదేమిటి అని కొరియర్ తీసుకొచ్చిన వ్యక్తిని నిలదీయగా, సార్ మేము ఏం చేయాలి, వాళ్ళు పంపిన వాటిని డెలివరీ ఇవ్వటమే మా బాధ్యత అంటూ సమాధానం చెప్పగా, చేసేదేం లేక మీషో నిర్వాహకులకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. ప్రస్తుత కాలంలో ఆన్లైన్ మోసాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది అని పలువురు వాపోతున్నారు. అయితే సర్ఫరాజ్ అహ్మద్ మీషో యాప్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా పైన చూస్తుంది అంటే ఐటమ్ అనేది తెలియదు, మాకు పేరు అనేది తెలియదు, దాని మీద ఐటమ్ పేరు కూడా లేదు. మీది ఎక్కడ బ్రాంచ్? నైపేట్ బ్రాంచ్. నైపేట్ బ్రాంచ్ అంటే మీరు నైపేట్ నుంచి మొత్తం కొరియర్ తీసుకొని అంటే మీరు ఈ కంపెనీ నుంచి సంబంధించినవి అన్నీ మీరు తీసుకొని మీరు డెలివరీ చేస్తారు. లోపల ఐటమ్ అనేది మాకు ఐడియా ఉండదు, ఓన్లీ పేమెంట్ వస్తుంది. ఇది ఏ కంపెనీ నుంచి వచ్చింది? మీషో. మీషో నుంచి. ఓకేనా? ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదన్నారు ప్రముఖ గైనకాలజీ వైద్య నిపుణురాలు అంకం భానుప్రియ. ఆరోగ్య నియమాలు పాటిస్తూ పౌష్టిక ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ పద్మశాలి సంఘం భవనంలో ఆదివారం గౌతమి మహిళా వినియోగదారుల సంఘం అంకం హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మహిళా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ అంకం భానుప్రియ వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళలకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకం భానుప్రియ మాట్లాడుతూ అనారోగ్యం కలిగితే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ను సంప్రదించాలన్నారు. మహిళల్లో రక్తహీనత సమస్య ఉంటుందని వారు పౌష్టిక ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌతమి మహిళా వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, ఉపాధ్యక్షురాలు శోభ, అంకం హాస్పిటల్ ఎండీ అంకం జగదీష్, లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి డి యాదగిరి, ప్రభుత్వ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీ కార్యదర్శి పెంటం దత్తాత్రి, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు అనుమళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోసం ప్రత్యేకంగా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి మరి ముఖ్య అతిథిగా మన అనుమల సత్యనారాయణ గారు, సిఐ యాదగిరి అన్న గారు, తర్వాత అంకం హాస్పిటల్ గౌతమి మహిళా వినియోగదారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉచిత స్త్రీల మహిళా ఆరోగ్య క్యాంపు తీసుకోవడం జరిగింది. ఈ క్యాంపుకు మరి మహిళా వైద్య నిపుణురాలు భానుప్రియ గారు, అంకం హాస్పిటల్ భానుప్రియమ్మ గారు ఇక్కడ వచ్చినటువంటి మహిళలకు అందరికీ కూడా వారు పరీక్షలు నిర్వహించడము, తర్వాత వాళ్ళకు సంబంధించిన ఆరోగ్య సమస్యల మీద చాలా క్లుప్తంగా కూడా వారు వివరించడం జరుగుతూ ఉంది. తర్వాత పెద్దలు కూడా అందరూ మాట్లాడిన విషయం ఈ క్యాంపు ద్వారా ఏంటంటే, మనకి ప్రాథమికంగా ఏ సమస్య ఉన్నా ప్రాథమికంగా ఉన్నప్పుడే డాక్టర్ను సంప్రదించినట్టయితే మనం సమస్యను ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి, ఆరోగ్యం మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుందని, ముఖ్యంగా మహిళలకి చిన్న జబ్బు చేసినా, మహిళ ఒక్కరోజు పడుకున్నా కూడా ఇళ్ళంతా గందరగోళం అనే పరిస్థితి మా మహిళలకు తెలుసు. అందుకోసమని స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తను ఆరోగ్యంగా ఉన్నప్పుడే మరి తన భర్తకు కానీ, తన పిల్లలకు కానీ, తన అత్తమామలకు కానీ, తన తల్లిదండ్రులను కానీ బాగా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ కాలక్రమేణా మహిళలందరూ కూడా ఏంటంటే వారి పనిలో పడి, అంటే అత్తమామ సేవలు కావచ్చు, తల్లిదండ్రుల సేవలు కావచ్చు, భర్త ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళడం కావచ్చు, పొద్దున్న ఉదయాన్నే లేచి పిల్లలు బయటికి వెళ్ళడం, చదువులకు వెళ్ళడం, ఉద్యోగాలకు వెళ్ళడం, ఇలా వెళ్ళడం ద్వారా వాళ్ళను అంటే ప్రతి స్త్రీ కుటుంబంలో ఏమవుతుందంటే ఇవన్నీ వాళ్ళకి సర్దుబాటు చేసి వాళ్ళకి అన్ని రకాలుగా సర్ది బయటకు పంపించేసరికి అంటే తనకి ఓపిక నశిస్తుంది. చిన్న జబ్బు చేసినా ఏం చేసినా కూడా ఓన్లీ నేను పొద్దున్న నుంచి పని చేశాను కదా, ఈరోజు ఈ పని ఈ వంట చేశాను, అది చేశాను, ఇది చేశాను, అలసిపోయాను, కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే, వాళ్ళు పోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటాం అని చెప్పి ఒక గంట సేపు పడుకోవడము, తర్వాత రెస్ట్ ద్వారా కొద్దిగా ఫ్రీ కాగానే నాకేం జబ్బు లేదని చెప్పేసి మాది మేమే అంటే మహిళలు నిర్ధారించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అది తప్పు. ఎప్పుడైనా మనకు నీరసంగా అనిపించినా కూడా
ఆరోగ్యరీత్యా ఏదైనా ఒళ్ళు బాడీ పెయిన్స్ ఉన్నా, తర్వాత ఏదైనా తల తిరిగినట్టుగా అలా అనిపిస్తే, మనము ఒక్కోసారి పడుకున్నప్పుడు మన చుట్టూ మనమే తిరిగినట్టుగా ఉంటుంది. అంటే అది బీపీ, షుగరు, అంటే బీపీ ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడము, ఏదైనా షుగర్ లెవెల్ ఎక్కువ తక్కువ అవ్వడము, ఇవైతే ప్రధానంగా ప్రతి వాళ్ళలో ఇది ఎక్కువ లక్షణాలు కనపడుతుంటాయి. కాబట్టి ఇంకా మహిళలకి ఈ రొమ్ము క్యాన్సర్ కానీ, తర్వాత చాలా అంటే ఇంటర్నల్ వైట్ డిశ్చార్జి, రెడ్ డిశ్చార్జ్ అవ్వడము, ఇలాంటి నడుము నొప్పి, గర్భసంచి సమస్యలు, గొంతు సమస్యలు, థైరాయిడ్, మెయిన్ థైరాయిడ్ని కూడా మనం అప్పుడప్పుడు అది కూడా మనకి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంటుంది థైరాయిడ్ సమస్య కూడా. కాబట్టి ఎంత చిన్న సమస్య వచ్చినా కూడా మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నట్టయితే మనకి మంచి పరిష్కారము, మంచి అడ్వైజు, సలహా దొరుకుతుంది. ఆ ప్రాథమికంగానే మనకు ఉన్నటువంటి జబ్బులను నయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్యాంపు ద్వారా కూడా మరి అవేర్నెస్తో పాటు ఉచితంగా భానుప్రియమ్మ గారు అంకం హాస్పిటల్ వారు మరి మనకు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ సౌకర్యాలు కూడా క్యాంపు వారు ఇవ్వడం జరిగింది. మా గౌతమి మహిళా వినియోగదారుల సంఘం పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మెడిసిన్ కూడా ఓన్లీ ఏదో చెకప్ చేసి స్లిప్ రాసి పంపించడం కాదు, తర్వాత మెడిసిన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇంకొకటి ప్రధాన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాచ్మెన్ తనకి బోను అంటే నడుములో బోను ఫ్రాక్చర్ అయినట్టుగా ఉంది, తను వాకర్ పట్టుకొని నడవలేకపోతున్నారు. మరి అంకం హాస్పిటల్ వారు వారిని చూడడం కూడా జరిగింది. వారికి ఉచితంగా అంటే ఎక్స్రే కావచ్చు, తర్వాత ఇంకా దానికి సంబంధించిన ఏదైనా సరే మేము ఉచితంగా అన్నీ అందిస్తానని చెప్పేసి మరి ఆ అంకం హాస్పిటల్ మేనేజింగ్ ప్రొపరేటర్ గారు జగదీష్ అన్నయ్య గారు, మరి మేడం కూడా పానమ్మ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా అంటే చాలా ప్రజెంట్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్న సమయంలోనే పక్కకు జరిగిన సందర్భం మేము పెడుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఈ క్యాంపులో ఇది ముఖ్యంగా ఇక్కడ వీకర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు డాక్టర్ భానుప్రియమ్మ గారు ఏదైతే చూసి రాస్తున్నారో, ఇంకేదన్నా వాళ్ళకి ఇంటర్నల్ ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళు అంకం హాస్పిటల్కి వెళ్తే ఇలాంటి ఫీజు తీసుకోకుండా కూడా కన్సల్ట్ ఫీజు ఏదైతే ఈ క్యాంపులో వచ్చిన వారికి మాత్రం కన్సల్ట్ ఫీజు తీసుకోకుండా కూడా వారు సేవలు అందించడానికి. నమస్కారం, నా పేరు డాక్టర్ భానుప్రియ ఈరోజు మేము అంకం హాస్పిటల్ మరియు గౌతమి వినియోగదారుల సంఘం తరఫున ఒక మహిళా క్యాంపుని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మహిళా క్యాంపుకి సాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు. దీనికి మహిళా క్యాంపు పెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మహిళలకు వాళ్ళ సమస్యలతో వాళ్ళు ఎంత కాలమైనా కూడా బయటకు చెప్పుకోకుండా వాళ్ళు ఇంట్లోనే ఉండి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. బయటకు చెప్పుకోవడానికి కూడా మొహమాట పడుతుంటారు. అందుకని మేము డైరెక్ట్గా క్యాంపు పెడితే ఏంటి అంటే, వాళ్ళు డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకోగలుగుతారు అనే ఉద్దేశంతో ఈరోజు మహిళా క్యాంపుని ఇక్కడ గౌతమ్ నగర్లో అరేంజ్ చేయడం జరిగింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది వచ్చి వాళ్ళ మహిళలు వాళ్ళ సమస్యలు మాత్రం చెప్పుకుంటున్నారు. వారికి వాళ్ళ సమస్యలు బట్టి తగిన సలహాలు ఇస్తూ వారికి ఆరోగ్య విషయం పట్ల అవగాహన కల్పిస్తున్నాము. అట్లనే ఇక్కడికి వచ్చిన వారందరికీ మేము మా హాస్పిటల్లో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలని అనుకుంటున్నాము. సో దీనికి వల్ల మనకి కొంచెం మా వంతు సహాయం చేస్తున్నామని ఆశిస్తున్నాము. ఈరోజు క్యాంపులో డాక్టర్ భానుప్రియ గారు ఉచితంగా పేషెంట్లను చూస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మేము అంకం హాస్పిటల్ తరఫు నుండి మరియు వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు రాజేశ్వరక్క వాళ్ళ ఆధ్వర్యంతో ఇక్కడ కార్యక్రమాన్ని ఫ్రీ క్యాంపును నిర్వహిస్తున్నాము. మేము ఉచితంగా సేవ చేయాలనే కొంత ఆలోచనలతో సేవ చేస్తున్నాము. ఇక్కడిని మన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి మా స్వంతమైన రామడుగు గ్రామంలో ప్రతి రెండో వార ఆదివారం రోజున అక్కడ ఫ్రీ క్యాంపు నిర్వహిస్తున్నాము. అదే సేవాభావంతో తాడువాయిలో ప్రతి 3వ ఆదివారం అక్కడ కూడా
ఈ అంకం హాస్పిటల్ తరఫు నుండి ఫ్రీ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేయాలని భగవంతుడు మాకు ఈ జన్మ ఇచ్చినందుకు సార్థకత చేయాలన్న సదుద్దేశంతో మేము కొంత మట్టుకు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాము. కాబట్టి ఎవరైనా బీద ప్రజలు ఉంటే వారికి ఫ్రీగానే చేయాలని ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్యాంపు ఎక్కడైతే నిర్వహిస్తున్నామో ఈరోజు అక్కడ ఒక వాచ్మెన్ గారు ఆయనకు కిందపడి హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అంటే తుంటి బొక్క విరిగినట్టున్నది. ఆయన వాకర్ పట్టుకొని నడుస్తూ ఉంటే చూసి ఏమైందంటే అడిగితే ఇట్లా నడుస్తలేదంటే చెప్తే ఆర్ఎంపీ డాక్టర్లకు కానీ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి చూపించుకున్న తర్వాత కూడా వాళ్లకు ఎటువంటి సరైన రెస్పాన్స్ లేకపోవడం వల్ల ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకున్నారు. అక్కడ కూడా సరైన రిజల్ట్ రాకపోతే మేము చూసిన తర్వాత ఏమైందని అడిగితే పేషెంట్ నాకు ఇట్లా అయిందని చెప్పినారు. కాబట్టి నేను వాళ్ళకు వాగ్దానం ఏం చేసినానంటే మీరు వచ్చి మా హాస్పిటల్కి రండి, నేను ఫ్రీగానే ఎక్స్రే తిప్పిస్తాను, ఫ్రీగానే మెడిసిన్స్ కూడా ఇస్తాను. కాబట్టి ఇటువంటి బీద ప్రజలు ఎవరన్నా ఉన్నా కానీ సభాముఖంగా తెలియజేస్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏంటంటే ఫ్రీగా చేయగలిగిన శక్తి భగవంతుడు మాకు ఇచ్చాడు, ఇక ముందు కూడా ఇవ్వాలని. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఆదివారం లఘురుద్ర యాగ మహోత్సవం నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం జరిగి 108 రోజులవుతున్న సందర్భంగా లఘురుద్ర మహోత్సవం జరిపారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఆదివారం లఘురుద్ర యాగ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హంపి పీఠాధిపతి జగద్గురువు శ్రీ శంకరాచార్య విద్యారణ్య భారతీ స్వామి కరకమలములచే శ్రీ మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యహావచనం, మంటప పూజ, హోమాలు, మహాన్యాస పూర్వక లఘు రుద్రాభిషేకం, లఘు రుద్రహోమం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు జరిపారు. శ్రీ ప్రత్యంగిరాదేవి ఉపాసకులు, శతాధిక దేవాలయ ప్రతిష్ట బ్రహ్మోత్సవ యజ్ఞ యాగాది నిర్వాహకులు కప్పగంతుల గంగా ప్రసాద్ దీక్షితులు వైదిక బృందం నిర్వహణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జెటి వెంకట నర్సయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు దేకొండ యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గాం హనుమన్లు, నగర సంఘం ప్రతినిధులు గంట్యాల వెంకట నర్సయ్య, దాసరి గుండయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవద్భక్తులం పునః. హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఈ దేవాలయంలో మనం ప్రతిష్ఠించినటువంటి సమస్త దేవీ దేవతలతో పాటు దత్తాత్రేయాది వైకుంఠం నారాయణ మహమ్మజే శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవద్భక్తులం పునః. కార్యక్రమం తర్వాత మరి ఒకసారి ప్రతిష్టాపనకు 2 రోజులు రావడం జరిగింది. స్వామివారు మరి ఈరోజు అనుకోకుండా స్వామివారు ఫోన్ చేసి వస్తామని చెప్పి ఇలా కార్యక్రమం చేద్దామంటే నేను సంతోషించి సంతోషం అని చెప్పి నేను మీకు పాదనలు చేస్తున్న మా సమాజ తరఫున స్వామి ఈ కార్యక్రమానికి చేసినటువంటి భక్తుల పాదనందరికీ పేరు పేరు నమస్కారం చేస్తూ మీకున్న పాదనలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో మొదలైన ఖరీఫ్ సాగు పనులు, బాన్స్వాడలో జోరందుకున్న వరి నాట్లు. సామాన్యులకు అందని పౌష్టిక ఆహారం, ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు. నిర్లక్ష్యాన్ని వీడండి, వాహనాల తనిఖీలు జరపండి. ఫిట్నెస్ లేని 3 స్కూల్ బస్సులు సీజ్, అధికారుల తనిఖీలో వెలుగు చూసిన వైనం.
పండగ పూట నిరుత్సాహాన్ని నింపిన ఆన్లైన్ మోసం. కొత్త బట్టలకు ఆర్డర్ పెడితే చినిగిన దుస్తువులను పంపిన మీషో నిర్వాహకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.